కరీంనగర్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్వేల పేరుతో ఆశా వర్కర్లను అధికారులు ఒత్తిడికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీసీజీ సర్వే నుంచి వారికి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఇప్పటికే పారితోషికం లేని అనేక పనులు చేస్తూ ఆశా వర్కర్లు ఇబ్బంది పడుతున్నారని, కొత్తగా బీసీజీ సర్వే పేరుతో మరింత పని ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించారు. చాలా మంది వచ్చినాక చాలా మంది రావాలి, వస్తే కూడా చాలా ప్రతి వస్తువు మీద. ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, రాష్ట్రంలో ఎక్కలేని విధంగా బీసీసీ సర్వే, టీబీ సర్వే తీసుకురావడం జరిగింది. అయితే దానికి అమౌంట్ ఏం లేదు, మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు, మాకు పనిని బట్టి పారితోషికాలు ఉన్నాయి కాబట్టి ఈ పనికి మీరు ఎంత ఇస్తారనేసి మేము అధికారులను అనడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చాలా పనులు చేస్తామమ్మా చెయ్యండి అంటే చాలా పనులు చేసాము. ఎలక్షన్ డ్యూటీలు, కంటి వెలుగు, అట్లాగే పల్స్ పోలియో బిల్లులు, అట్లాగే లెప్రసీ, అట్లాగే 2015 నుంచి టీబీ వచ్చిన పేషెంట్లకు మేము సేవలు అందించినాము. డాట్ ప్రొవైడర్గా పనిచేసిన డబ్బులు కూడా 2015 నుంచి ఇప్పటివరకు రాలేదు. చాలా పెండింగ్లో ఉన్నవి. ఇస్తామంటే మేము చెయ్యము మేడం అని చెప్పేసి మేము డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి, మెడికల్ ఆఫీసర్ నుండి మొదలుకుంటే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా మా ఆశాలను ప్రతిరోజు పిఎస్సీలల్లా, సబ్ సెంటర్లల్లా అందరూ టార్చర్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే మీరు సర్వే చేయండి అమ్మా, తప్పదు, మీరు ఖచ్చితంగా చెయ్యాలి అనేసి అంటూ ఉన్నారు. టార్చర్ చేస్తూ ఉన్నారు, ప్రెషర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సర్వే చేయడం మేము చెప్పినాం అధికారులకు. మాకు ఎందుకంటే ఫిక్స్డ్ వేతనం లేదు కాబట్టి మాకు పారితోషికం ఎంత ఇస్తారు అంటే ఫస్ట్ 150 అన్నారు, తర్వాత 300 అన్నారు, తర్వాత ఇప్పుడు 600కు వచ్చిర్రు. ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా ఈరోజు ధర్నా చేయడం